మతిమరుపు. రాచవరం అనే గ్రామంలో ఉండే పరందామయ్య ఒట్టి మతిమరుపు మనిషి. ఆయన చెప్పిన పనిని మరిచిపోవటమో లేక దానికి బదులు మరొక పని చేసుకురావడమో చేస్తుండేవాడు. ఇందువల్ల ఆయన అస్తమాను భార్య సాధింపులకు గురవుతూ ఉండేవాడు. పరందామయ్య ఉన్న గ్రామానికి కొద్ది దూరంలో శాంతిపురం అనే పట్టణం ఉన్నది. గ్రామ ప్రజలు తమ అవసరాలకు ఏమి కావాలన్నా శాంతిపురానికి వెళుతుండేవాళ్ళు. ఒకసారి పరందామయ్య భార్య జానకమ్మ ఇంట్లోకి అవసరమైన వస్తువులేమిటో ఆయనకు వివరంగా చెప్పి పట్టణం వెళ్ళి రమ్మని పురమాయించింది. పరందామయ్య భార్యతో, నేనెలాగూ మతిమరుపు మనిషినని నాకే కాదు నీకు తెలుసు కదా, ఇన్ని వస్తువులు ఎలా గుర్తుపెట్టుకోగలను? అవన్నీ ఒక కాగితం మీద రాసిస్తే వెంట తీసుకుపోతాను అన్నాడు. అందుకు జానకమ్మ, ఆహా, ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు మీ బుర్రకు ఒక తెలివైన ఆలోచన తట్టింది అని నవ్వి వస్తువుల వివరాలన్నీ ఒక కాగితం మీద రాసి పరందామయ్యకు ఇచ్చింది. పరందామయ్య వెంటనే పట్టణానికి బయలుదేరాడు. అయితే సాయంత్రానికి ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన భర్తను చూసి జానకమ్మ ఆశ్చర్యపోయి, కావలసిన వస్తువులన్నీ కాగితంలో వివరంగానే రాశాను కదా, ఏమీ తీసుకురాకుండానే వచ్చావేమిటి? కొంపతీసి కాగితాన్ని పట్టుకుపోవడం మర్చిపోలేదు కదా అని అడిగింది. పరందామయ్య చిరునవ్వు నవ్వి, అదేం లేదు, అంత పెద్ద మతిమరుపు పని చేస్తానా? కాగితాన్ని చాలా జాగ్రత్తగా జేబులో పెట్టుకుపోయాను, కానీ దానితో పాటు జేబులో డబ్బు పెట్టుకోవడం మర్చాను అన్నాడు. అంతా నా కర్మ అని జానకమ్మ విసుక్కుని, అయితే కాగితంతో పాటు డబ్బు కూడా తీసుకుని రేపు పట్టణం వెళ్ళిరండి, ఈ రోజుకు ఎలాగూ పొద్దుపోయింది కదా అన్నది. ఆ మర్నాడు తెల్లవారకుండానే పరందామయ్య బయలుదేరి పట్టణం వెళ్ళాడు. మళ్ళీ సాయంకాలానికల్లా ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన భర్తను చూసి జానకమ్మ, కనీసం నాతో మాట మాత్రంగానైనా చెప్పకుండానే చీకటితో బయలుదేరి పట్టణం వెళ్ళారు. ఈసారి కూడా ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు, ఏం జరిగింది అని అడిగింది. పరందామయ్య బాధపడిపోతూ, ఇంతకు నా దశ ఏమాత్రం బాగున్నట్లు లేదు, ఏం చేయను? సరుకులు కొనడానికి తీరా కొట్టు దగ్గరికి వెళ్ళి జేబు చూసుకుంటే అందులో కాగితం లేదు, డబ్బు కూడా లేదు. దారిలో ఎవడో దొంగ వెధవ జేబంతా ఖాళీ చేసినట్టుంది అన్నాడు. ఆ జవాబుకు జానకమ్మ నవ్వుతూ, మీ మతిమరుపు మరో 2 జన్మలెత్తినా కూడా పోయేటట్టు లేదు అన్నది. ఆ జన్మల సంగతి అలా ఉంచు, ముందు ఈ జన్మ సంగతేమిటి? ఇంత వల్లమాలిన మతిమరుపుతో సంసారం ఎదుకురావడం మహా కష్టం అంటూ నిట్టూర్చాడు పరందామయ్య. నేననవలసిన మాట మీరే అన్నారు, బాగుంది. జేబు ఎవరో దొంగ ఖాళీ చేశాడన్న సంగతి మర్చిపోయి కాస్త ఆలోచించండి అన్నది జానకమ్మ. భార్య మాటల్లో ఏదో గూఢార్థం ఉన్నదని గ్రహించిన పరందామయ్య ఆమె ముఖం కేసి పరీక్షగా చూస్తూ, నాకు మతిమరుపు కారణంగా ఆలోచించే శక్తి కూడా సన్నగిల్లుతున్నట్లుంది, ఆ ఆలోచించేదేదో నువ్వే ఆలోచించి చెప్పు అన్నాడు. మీరు రాత్రి పడుకోబోయేటప్పుడు నేనిచ్చిన వస్తువుల జాబితా కాగితంతో పాటు జేబులో వస్తువులు కొనడానికి కావలసిన డబ్బు కూడా పెట్టుకున్నారు, కానీ తెల్లవారుజామున పట్నం బయలుదేరేటప్పుడు ఆ చొక్కా బదులు మరొక చొక్కా తొడుక్కున్నారు, ఆ సంగతే మీకు గుర్తులేదు అన్నది జానకమ్మ. జరిగింది అదన్నమాట. పట్నం నుంచి ఒట్టి చేతులతో తిరిగి వచ్చేటప్పుడు నా మతిమరుపుకు డబ్బు పోయినందుకు నా మీద నాకే కోపం వచ్చింది. ఇలాంటి పొరపాటు జరగకుండా ఒక పని చేద్దాం అన్నాడు పరందామయ్య ఉత్సాహంగా. అదేమిటో చెప్పండి మరి అన్నది జానకమ్మ. వస్తువులు రాసి ఉన్న కాగితాన్ని, డబ్బును ఇప్పుడు నేను తొడుక్కున్న చొక్కా జేబులోనే పెట్టు. రాత్రికి నేను చొక్కా విప్పకుండానే అలాగే పడుకుని నిద్రపోతాను. ఇలా చేస్తే నేను మరిచిపోతానేమో అన్న శంకకే ఆస్కారం ఉండదు కదా, ఏమంటావు అన్నాడు పరందామయ్య. ఏమంటాను, మీ ఆలోచన చాలా బాగుందంటాను అని జానకమ్మ ఒక క్షణమాగి, పట్నం నుంచి సరుకులు కొని తీసుకురావడం మీకు సాధ్యమయ్యే పని కాదు కానీ, అందుచేత ఈ ఉదయం పక్కింటిలో ఉన్న కోదండం అన్నయ్య గారిని బతిమాలి ఆయన చేతికి సరుకుల చీటీ, డబ్బు ఇచ్చాను. మీరు పట్నం నుంచి తిరిగి వచ్చేటప్పటికే ఆయన మనకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు అన్నది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.